పయసా హవిషా దద్నా పయసా హవిషా దద్నా సకృతాచాత చర్మణ అస్థిభిక్షోప కుర్వంతి అస్థిభిశ్చోప కుర్వంతి శృంగైర్వాలైచ్చ భారత ఓ భారత. ఓ మహారాజా, గోవుల పాలు, నెయ్యి, పెరుగు, పేడ, చర్మం, ఎముకలు, కొమ్మలు, తోకలు కూడా ఉపయోగపడతాయి. వాటికి చలి, ఎండ, వానలతో బాధ ఉండదు. ఎప్పుడూ తమ పని తాము చేస్తూనే ఉంటాయి. లోకానికి మేలు కలిగిస్తూనే ఉంటాయి. అందుకే గోవులు విప్రులతో కలిసి పరమపదానికి చేరుతాయి. ఏకం గో బ్రాహ్మణం ఏకం గో బ్రాహ్మణం తస్మాత్ ప్రవదంతి మనీషిణః ప్రవదంతి మనీషిణః. అందుకే బుద్ధిమంతులు గోవు, విప్రుడు ఒకటే అని చెబుతారు. రంతీదేవుడి యజ్ఞంలో గోవులు యజ్ఞ పశువులు కావటానికి సంతోషంతో తమంత తాముగా అంగీకరించాయి. అప్పుడు వాటి చర్మం నుండి కారిన రక్తంతో చర్మణ్వతీ నది ప్రవహించింది. ఆ తర్వాత అవి పశుత్వం నుండి ముక్తిని చెంది దానం చేయటాని కోసం నియమించబడ్డాయి. అలాంటి గోవులను విప్రులకు దానమిచ్చినవాడు ఎంత కష్టమైన ఆపదలను కూడా దాటిపోతాడు. గవాం సహస్రదః ప్రేత్య గవాం సహస్రదః ప్రేత్య నరకం న ప్రపద్యతే నరకం న ప్రపద్యతే సర్వత్ర విజయం చాపి సర్వత్ర విజయం చాపి లభతే మనుజాధిప లభతే మనుజాధిప. 1000 గోవులను దానమిచ్చిన వాడు అన్ని చోట్ల విజయాన్ని పొందుతాడు. మరణానంతరం నరకలోకానికి చేరడు. అమృతం వై గవాం క్షీరం అమృతం వై గవా క్షీరం ఇత్యాక త్రిదశాధిపగ ఇత్యాక త్రిదశాధిపగ తస్మాద్దదాతి యో తేనుం తస్మాద్దదాతి యో తేనుం అమృతం సప్రయచ్చతి అమృతం సప్రయచ్చతి. ఇంద్రుడు ఆవు పాలను అమృతము అని చెప్పాడు. కనుక గోదానం చేసినవాడు అమృతాన్ని దానం చేసినట్లు అవుతుంది. అగ్నిలో హోమం చేయవలసిన అక్షయ ద్రవ్యం ఏదైనా ఉంది అంటే అది ఆవు పాలే అని వేదవేత్తలు అన్నారు. కనుక గోదానం చేస్తే హోమ ద్రవ్యాన్ని దానం చేసినట్లే అవుతుంది. వృషభం అంటే రూపం ధరించిన స్వర్గం. కనుక గోపతి అయినటువంటి వృషభాన్ని మంచి విప్రుడికి దానమిచ్చినవాడు స్వర్గలోకంలో సుఖిస్తాడు. ఓ రాజా, గోవులు ప్రాణులకు ప్రాణము. కనుక గోవును దానమిచ్చినవాడు ప్రాణదానం చేసినట్లే అవుతుంది. ప్రాణులన్నిటికీ గోవులే శరణు అని వేదవేత్తలు చెబుతారు. కనుక గోవును దానమిచ్చినవాడు శరణమిచ్చినట్లు అవుతుంది, గృహదానం చేసినట్లు అవుతుంది. చెడు పనిని వధ చేసేవాడికి గోవును ఇవ్వకూడదు. కసాయికి, నాస్తికుడికి, వావుతో బ్రతుకు గడిపేవాడికి, గోరసాలను అమ్మేవాడికి, పంచయజ్ఞాలు చేయని వాడికి గోవును ఇవ్వకూడదు. అలాంటి పాపకర్మలను గోవును దానం చేసిన వాడు అక్షయ నరకాలకు వెళతాడు అని మహర్షులు చెప్పారు. విప్రులకు కృషించిన గోవును, దూడ చనిపోయిన గోవును, గొడ్డుటావును, రోగిష్టి ఆవును, అంగవిహీనమై ఆవును, ముసలి ఆవును దానం చేయకూడదు. ఓ ధర్మరాజా, ఇది నువ్వు అడిగిన గోదాన, తిలదాన, భూదానాల మహిమ. ఇదంతా నీకు చెప్పాను. ఇక ఇతర దానాలను గురించి చెబుతున్నాను విను. వ్యాస భగవానుడు ఎంత ఉపకారం చేసి పెట్టాడో చూడండి. ఎవరికి ఏమాత్రం శ్రమ లేకుండా అన్ని విషయాలను మహాభారతంలోనే రచించి పెట్టాడు. ఒక్క మహాభారతాన్ని కనుక పట్టుకుంటే మనకు కావలసిన అన్ని విషయాలను తెలుసుకోవచ్చు. ఓ ధర్మరాజా, అన్నదానం చాలా ప్రధానమైనది. పూర్వం రంతీదేవుడు అన్నదానంతోనే స్వర్గానికి వెళ్ళాడు. అలసిపోయి ఆకలి మీద ఉన్నవాడికి అన్నం పెట్టిన రాజు గొప్పదైన బ్రహ్మపదానికి వెళతాడు. ఓ రాజా, మానవులు సువర్ణదానం, వస్త్రదానం, మరే దానం చేసినా అన్నదానంతో సమానంగా శ్రేయస్సును పొందలేరు. అన్నమే మొదటి పదార్థమై ఉంది.
అన్నమే పరమ సంపద అయి ఉంది. అన్నం నుండే ప్రాణం పుడుతుంది. అన్నం నుండే తేజస్సు, రేతస్సు పుడతాయి. ఎల్లప్పుడూ ఏకాగ్రచిత్తుడై యాచకుడికి వెంటనే అన్నదానం చేసిన మానవుడు ఎలాంటి ఇబ్బందులను పొందడు అని పరాశర మహర్షి చెప్పాడు. ఎన్ని మాటలు చెప్పినా చాలదేమో. దేవతలను యథావిధిగా పూజించి అన్నాన్ని నైవేద్యం పెట్టాలి. రాజా, మానవుడికి ఏది అన్నమో అతడు పూజ చేసే దేవతలకు అదే అన్నం పెట్టాలి. కార్తీక మాసంలో శుక్లపక్షంలో అన్నదానం చేసిన వాడు కష్టాలను దాటుతాడు. మరణానంతరం అనంత సుఖాన్ని పొందుతాడు. తాను తినకుండా అతిథికి అన్నం పెట్టినవాడు బ్రహ్మవేత్తలు పొందే లోకాలను పొందుతాడు. ఎంత కష్టమైనా, ఎన్ని ఆపదలు కలిగినా అన్నదానం చేసే పురుషుడు తరిస్తాడు. ఇహలోకంలో పాపాన్ని తొలగించుకుంటాడు. రాబోయే దుష్కర్మలను పోగొట్టుకుంటాడు. ఇలా నువ్వు అడిగిన అన్నదాన, తిలదానం, భూదానం, గోదానాల ఫలాన్ని చెప్పాను అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 67, 68, 69 అధ్యాయాలు. ఈ అధ్యాయాల్లో మళ్ళీ దానాలు విచారంగా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ పర్వాలేదు, విందాం. మనం చేయకపోయినా కూడా అసలు వినటానికే మనకు 70వ అధ్యాయం. భీష్మ పితామహుడు ఇలా చెప్తున్నాడు. కురుపుంగవ, నీవు గోవులను రక్షించిన, పీడించిన శుభాశుభ ఫలాలు కలుగుతాయని చెప్పాను కదా. ఈ విషయంలోనే సజ్జనులు నృగుడి కథను చెబుతూ ఉంటారు. ఆ కథను చెబుతున్నాను విను. నృగుడు బ్రాహ్మణుడి ధనాన్ని దొంగలించి ఎన్నో కష్టాలు పడ్డాడు. అంటే ద్వాపర యుగంలో బ్రాహ్మణులు ఈ యజ్ఞమే సర్వస్వము, అనుష్ఠానమే తపస్సే సర్వస్వము. అంటే ఆ యజ్ఞమే ఇప్పటికి కూడా ఉన్నారు. కానీ మనకు దొరకరు. వాళ్ళు ఎక్కడో పల్లెల్లో ఉంటారు. ముందు వెళతాం, కథకు వెళదాం. ఓ ధర్మరాజా, గతంలో నేను ద్వారకలో ఉన్నప్పుడు ఈ కథను విన్నాను. అంటే ద్వాపరయుగంలో ద్వారకాలో ఒక పెద్ద బావి ఉంది. అది గడ్డి లతలతో పూర్తిగా కప్పబడి ఉంది. ఆ బావిలో నీరు ఉపయోగపడాలని కొందరు ఎంతో శ్రమతో అందులోని గడ్డిని, లతలను తొలగించే ప్రయత్నం చేశారు. ఇంతలో ఆ బావిలో నీటిలో ఒక పెద్ద ఊసర వెళ్ళి వారికి కనిపించింది. అప్పుడు వేల మంది దానిని పైకి తీయాలని ప్రయత్నం చేశారు. త్రాళ్ళు, తోలు పట్టాలతో పర్వతాకారం గల దానిని బంధించి పైకి తీసుకొని రావాలని చూశారు. కానీ వారి వల్ల కాలేదు అది. అప్పుడు వారు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు. ఓ ప్రభు, బావిలో ఒక పెద్ద ఊసర వెళ్ళుంది. ఆ బావిలోని ఖాళీనంతా ఆక్రమించింది. దాన్ని ఎవరూ పైకి తీయలేకపోతున్నారు అని చెప్పారు. అప్పుడు కృష్ణుడు ఆ బావి వద్దకు వచ్చి దాన్ని సులభంగా పైకి తీశాడు. శ్రీకృష్ణుడి స్పర్శతో ఆ ఊసర వెళ్ళి నృగమహారాజుగా మారింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆయన గురించి అడుగగా, నువ్వెవరయ్యా అని అడిగాడు. అప్పుడు నృగమహారాజు తన కథని ఇలా చెప్తున్నాడు. కృష్ణ, ఒకనాడు నేను 1000 యాగాలు చేశాను అన్నాడు. అప్పుడు మాధవుడు, ఓ రాజా, అది మంచిదే కదా, పుణ్యమే కదా, పాపం కాదు కదా, మరి నీకేలా ఈ దుర్గతి కలిగిందో చెప్పు. గతంలో నువ్వు విప్రులకు ముందుగా 1,00,000 గోవులను దానం చేశావు. ఆ తర్వాత 1000, ఆ తర్వాత 80 లక్షల గోవులను దానం చేశావని విన్నాను. ఇప్పుడు ఆ దాన ఫలమంతా ఏమైపోయింది నీకు? నీకు ఈ పాపం ఎలా అంటింది అని అడిగాడు. అప్పుడు నృగుడు ఇలా చెప్పాడు. కృష్ణ, నిత్యము అగ్నిని ఉపాసించే ఒక విప్రుడు ఒకనాడు పరదేశానికి వెళ్ళాడు. అప్పుడు ఆయన పోషించుకుంటున్న ఒక ఆవు తప్పిపోయి నా గోవుల మందలో కలిసిపోయింది. నేనెప్పుడూ 1000 గోవులను దానం చేస్తూ ఉంటాను. నా గోపాలురు ఆ దానం చేసే గోవుల మందలో ఈ గోవును కలిపేశారు. నాకు తెలీదు.
నేను ఆ గోవును కూడా ఒక విప్రుడికి దానం ఇచ్చేశాను. తర్వాత ఆ గోవుకు నిజమైన అధికారి అయినటువంటి విప్రుడు పరదేశం నుండి తిరిగి వచ్చాడు. తన గోవు కోసం వెతుకుతూ అది ఇతరుల ఇంట్లో ఉండటాన్ని చూసి కంగు తిన్నాడు, బాధపడ్డాడు కూడా. వెంటనే ఆ గోవు అధికారి నా నుంచి దానం పుచ్చుకున్న విప్రుడి దగ్గరికి వెళ్ళి గొడవ పడ్డాడు. ఈ గోవు నాది నాకు ఇచ్చేయి అన్నాడు. అప్పుడు నా నుంచి ఆ దానం పుచ్చుకున్న విప్రుడు రాజు దీన్ని నాకు ఇచ్చాడు కనుక ఇది నా గోవు అవుతుంది అన్నాడు. నాకు రాజు ఇచ్చాడు, నువ్వు కాదు ఇచ్చిందని. ఇలా మొదటి విప్రుడు రెండవ విప్రుడు నాదంటే నాది అని గొడవ పడుతూ నా దగ్గరికి వచ్చారు, విషయం చెప్పారు. అప్పుడు నా నుంచి దానం తీసుకున్న రెండవ విప్రుడు నాతో ఇలా అన్నాడు, ఓ రాజా, నువ్వే కదా దీన్ని నాకు ఇచ్చావు కనుక ఆ నిజాన్ని ఈయనకు చెప్పు అన్నాడు. అప్పుడు నిజంగా గోవుకు అధికారి అయినటువంటి మొదటి విప్రుడు, ఓ రాజా, నిజంగా ఆ గోవు నాది, దాన్ని నువ్వే దొంగలించావు కదా, నిజం చెప్పు అన్నాడు. అప్పుడు నేను ఆ ఇద్దరి విప్రుల మధ్య సంకట స్థితిలో పడ్డాను. నేనెంతో భయపడుతూ నా నుండి దానం తీసుకున్న రెండవ విప్రుడితో ఇలా అన్నాను, అయ్యా, ఆ గోవుని ఇవ్వండి, ఆ గోవుకు బదులుగా నేను 10,000 గోవుల్ని ఇస్తానన్నాను. అప్పుడు ఆ రెండవ విప్రుడు ఇలా అన్నాడు, ఓ మహారాజా, ఇది బంగారం లాంటి గోవు, కామధేను లాంటి గోవు. ఎందుకంటే ఇది దేశాన్ని బట్టి కాలాన్ని బట్టి పాలను సమృద్ధిగా ఇస్తుంది, శాంతంగా ఉంటుంది, ఎంతో వాత్సల్యాన్ని చూపుతుంది, తీయని పాలు ఇస్తుంది. ఇది నా ఇంటికి వచ్చినప్పటి నుంచే ఎంతో ధనాన్ని ప్రసాదిస్తుంది. ఇలాంటి దాన్ని నేను ఎలా ఇవ్వను? ఇది ఎల్లప్పుడూ నా ఇంట్లోనే ఉండాలి. ఈ గోవు తల్లి లేని నా కొడుకును తన పాలతో పోషిస్తుంది కనుక నేను గోవును ఇవ్వను అని ఆ రెండవ విప్రుడు వెళ్ళిపోయాడు. అప్పుడు నేను మొదటి విప్రుడిని ఇలా ప్రార్థించాను, ఓ మహాత్మా, ఈ గోవును వదులుకోండి, దానికి బదులుగా నేను 1,00,000 గోవులు ఇస్తాను, తీసుకోండి అని ప్రార్థించాను. ఆ విప్రుడిని బ్రతిమాలాను, బంగారాన్ని, గుర్రాలను, వెండి రథాలను ఇస్తానన్నాను. ఆయన అందుకు ఒప్పుకోలేదు, వాటిని స్వీకరించలేదు, కోపంగా వెళ్ళిపోయాడు. అదే సమయంలో నేను కాలధర్మానుసారంగా మరణించాను. వెంటనే పితృలోకానికి వెళ్ళి యమధర్మరాజును కలిశాను. అక్కడ యముడు నన్ను పూజించి నాతో ఇలా అన్నాడు, ఓ రాజా, నీ పుణ్యకర్మను లెక్కిస్తుంటే ముగింపే కనిపించటం లేదు. అంతగా నువ్వు పుణ్యం చేసుకున్నావు, కానీ నువ్వు అజ్ఞానంతో చేసిన పాపం కొంచెం ఉంది. ఆ పాపాన్ని ముందు అనుభవిస్తావా లేదా తర్వాత అనుభవిస్తావా? ఎందుకంటే నువ్వు ప్రజలను కాపాడుతాను అని రాజుగా ప్రతిజ్ఞ చేశావు, కానీ విప్రుడి గోవును కాపాడలేక మాట తప్పావు, విప్రుడి సొమ్మును అపహరించావు. ఇవి నువ్వు చేసిన 2 తప్పులు కనుక నీ నిర్ణయాన్ని చెప్పు. మొదలు పుణ్యం అనుభవిస్తావా లేదా పాపం అనుభవిస్తావా అన్నాడు. అప్పుడు నేను ఇలా అన్నాను, ఓ ప్రభు, ముందు నేను పాపాన్ని అనుభవిస్తాను, ఆ తర్వాత పుణ్యాన్ని అనుభవిస్తాను అన్నాను. వెంటనే నేను భూమిపై పడ్డాను. ఆ సమయంలో యమధర్మరాజు పెద్దగా ఇలా పలికిన మాటను విన్నాను, ఓ నృగమహారాజా, నిన్ను వాసుదేవుడైనట్టు శ్రీకృష్ణుడు రక్షిస్తాడు. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత నీ పాపకర్మ ఫలం క్షీణిస్తుంది. ఆ తర్వాత నీ పుణ్యకర్మ యొక్క ఫల ప్రభావం పనిచేస్తుంది, దానితో నువ్వు శాశ్వత లోకాలను పొందుతావన్నాడు. అప్పుడు నేను ఆకాశం నుండి ఈ బావిలో తల్లకిందులుగా పడిపోయాను. నాకది తెలుసు, ఎందుకంటే నేను జంతు జాతిని పొందినా కూడా నాకు గతజన్మ స్మృతి మాత్రం పోలేదు, అలాగే ఉంది. యమధర్మరాజు మాట ప్రకారంగా నేను ఈ రోజున నీ చేత విముక్తుడిని అయ్యాను, తరించాను. కృష్ణ, దీనికి నీ తపోబలమే కారణం, మరొకటి కారణం కాదు. కృష్ణ, నువ్వు అనుమతిస్తే నేను ఇప్పుడు స్వర్గానికి వెళతానన్నాడు. కృష్ణుడు నృగమహారాజుకు అనుమతి ఇచ్చాడు.
నృగుడు ఆ జనార్దనుడికి నమస్కారం చేసి ఆకాశానికి ఎగిరి స్వర్గానికి వెళ్ళాడు. ఓ మహారాజా, అలా ఆ నృగుడు స్వర్గానికి వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుడు ఒక మంచి బోధ చేశాడు. ఈ నృగమహారాజు కథ విన్నారు కదా. ఈయన మంచిగానే ఉన్నాడు, కానీ పొరపాటు వల్ల పెద్ద కష్టాల్లో పడిపోయాడు. ఇది గ్రహించారు కదా. కనుక బ్రాహ్మణస్వం నహర్తవ్యం, బ్రాహ్మణస్వం నహర్తవ్యం, పురుషేణ విజానత, పురుషేణ విజానత, బ్రాహ్మణస్వం హృతం హంతి, బ్రాహ్మణస్వం హృతం హంతి, నృగం బ్రాహ్మణ గౌరివ, నృగం బ్రాహ్మణ గౌరివ. వివేకైన మానవుడు తెలిసి తెలిసి విప్రుడి ధనాన్ని ఏ విధంగానైనా దొంగలించకూడదు. విప్రుడి ధనాన్ని కనుక దొంగలిస్తే విప్రుడి గోవు నృగమహారాజును నాశనం చేసినట్లుగా ఆ పాపం దొంగను నాశనం చేస్తుంది. కనుక ఓ ధర్మరాజా, సజ్జనులకు సజ్జనులతో కలయిక వ్యర్థం కాదు. సజ్జన సమాగమం వల్ల నృగమహారాజు నరకం నుండి ముక్తిని పొందాడు. ఓ ధర్మరాజా, బాగా గమనించు. ప్రధాన ఫలవత్తత్ర ద్రోహస్తత్ర తథా ఫలః. దానానికి ఎంత గొప్ప ఫలం లభిస్తుందో ద్రోహానికి అంతే గొప్ప ఫలం లభిస్తుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.